ఓం శాంతి 5/12/1984 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సంపూర్ణ కామజీత్ అనగా హద్దు కోర్కెలకు అతీతం. ఈరోజు బాప్దాద తమ సర్వశ్రేష్టమైన భుజాలను చూస్తూ ఉన్నారు. అన్ని భుజాలు స్నేహము మరియు శక్తి ద్వారా విశ్వ పరివర్తన కార్యంలో లగ్నమై ఉన్నాయి. భుజాలన్నీ ఒక్కరివే, అందువలన అందరిలో ఒకే పట్టుదల ఉంది. మా ఈశ్వరీయ పరివారానికి చెందిన మా సోదరీ సోదరులు ఎవరైతే తండ్రిని మరియు తమ అసలైన పరివారాన్ని తెలుసుకోని కారణంగా పిల్లలై ఉండి కూడా భాగ్య విధాత అయిన తండ్రి ద్వారా భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవటం నుండి వంచితులుగా ఉన్నారో అటువంటి వంచితమైన ఆత్మలను మేల్కొల్పాలి. ఎంతో కొంత అధికారము అనే దోసిలి ద్వారా వారికి కూడా తండ్రి పరిచయమునిప్పించాలి. ఎందుకంటే మీరు మొత్తం వంశావళి వారికి పెద్దవారు కనుక పెద్ద కుమారులు తండ్రి సమానము అని మహిమ చేయబడ్డారు. అందువలన పెద్దవారికి అమాయక తమ్ముళ్ళు చెల్లెళ్ళ పట్ల దయ మరియు ప్రేమ స్వతహాగానే వస్తుంది. ఎలాగైతే హద్దు పరివారంలోని పెద్దవారికి పరివారం పట్ల ధ్యాస ఉంటుందో కుటుంబం పట్ల, అలా అనంతమైన పరివారంలో పెద్దవారైన మీకు ధ్యాస ఉంది కదా. మీది ఎంత పెద్ద పరివారం, మొత్తం బేహద్దు పరివారం అంతా మీ ముందు ఉంటుందా? అందరి పట్ల దయా కిరణాలు, ఆత్మిక ఆశీర్వాదాల కిరణాలు, వరదానాల కిరణాలు వ్యాపింపచేసే మాస్టర్ సూర్యులు కదా. ఎలాగైతే సూర్యుడు ఎంత ఎత్తులో ఉంటే అంత నలువైపులా కిరణాలు వ్యాపింపచేస్తాడో, ఎత్తు తగ్గిపోతే నలువైపులా కిరణాలు వ్యాపింప చేయలేడు. అలా మీరు అత్యంత ఉన్నతమైన తండ్రి సమానం. అత్యంత ఉన్నతమైన స్థితిలో స్థితమైనప్పుడు అనంతమైన కిరణాలను వ్యాపింప చేయగలరు, అనగా బేహద్దు సేవాదారులుగా అవ్వగలరు. అందరూ ఇటువంటి బేహద్దు సేవాదారులే కదా. సర్వాత్మల మనోకామనలను పూర్తి చేసే కామధేనువులు కదా అందరి కోరికలను నెరవేర్చేవారు. ఇప్పటి వరకు మీ మనోకామనలనే పూర్తి చేసుకోవడంలో బిజీగా లేరు కదా. మీ మనోకామనలు పూర్తి అవ్వకుంటే ఇతరుల కోరికలను ఎలా పూర్తి చేస్తారు? అన్నిటికంటే అత్యంత పెద్ద కోరిక తండ్రిని పొందుకోవటం. ఈ శ్రేష్ట కామన పూర్తి అయితే అందులో అన్ని చిన్న చిన్న కోరికలు ఇమిడిపోతాయి. శ్రేష్టమైన అనంతమైన కోరిక ముందు ఇతర హద్దు కామనలు ఏవైనా మిగిలిపోతాయా? ఈ హద్దు కామనలు కూడా మాయను ఎదుర్కొనివ్వవు. ఈ హద్దు కామనలు కోర్కెలు బేహద్దు స్థితి ద్వారా బేహద్దు సేవను చేయించలేవు. ఇవి అడ్డుకుంటాయి. ఈ కోర్కెలే మిమ్మల్ని అడ్డుకుంటాయి. హద్దు కామనలను కూడా సూక్ష్మ రూపంలో చెక్ చేసుకోండి. ముఖ్యమైనది కామ వికారపు అంశము లేక వంశం. అందువలన కామనల వశమైతే ఎదుర్కోలేరు. బేహద్దు మనోకామనలను పూర్తి చేయువారిగా అవ్వలేరు. కామజీత్ అనగా హద్దు కామనలను జయించిన వారు. మీరు ఇటువంటి మనోకామనలను పూర్తి చేయు విశేష ఆత్మలు. మీరు మన్మనాభవ స్థితి ద్వారా హద్దులోని మనోకామనలను పూర్తి చేసి అనగా సమాప్తం చేసి ఇతరుల మనోకామనలను పూర్తి చేసే సమయం ఇది. తృప్తి ఆత్మలే ఇతరుల మనోకామనలను పూర్తి చేయగలరు. ఇప్పుడు విశ్వం ముందు శబ్దానికి అతీతమైన స్థితిలో స్థితమై ఉండే వానప్రస్థ అవస్థలో కామనాజీత్ అనగా సంపూర్ణ కామజీత్కు శాంపుల్గా అవ్వండి. మీ చిన్న చిన్న సోదరీ సోదరులు ఈ కామనతో పెద్దవారైన మీ వైపు చూస్తున్నారు. మా మనోకామనలను పూర్తి చేయమని,
మా సుఖశాంతుల కోరికను పూర్తి చేయండి అని పిలుస్తూ ఉన్నారు కనుక మీరేం చేస్తారు? మీ కోరికలను పూర్తి చేసుకుంటారా, లేక వారి కోరికలను పూర్తి చేస్తారా? అందరి హృదయం నుండి నోటితో చెప్పడం కాదు, లేక ఈ సంఘటిత వాయుమండలం మర్యాదల అనుసారము చెప్పడం కాదు, హృదయపూర్వకంగా ఇచ్ఛా మాత్రం అవిద్య అనే నినాదం వెలువడాలి. కోరికలంటే ఏంటో తెలియనటువంటి వారిగా కావాలి. చాలామంది పిల్లలు గొప్ప చతురులుగా ఉన్నారు. తండ్రికే చతురత చూపిస్తారు. చతురుడైనటువంటి తండ్రికే హద్దు కోరికగా ఉంటుంది, కానీ చెప్పేటప్పుడు ఇలా ఇలా అని చెప్తూ ఇది శుభమైన కోరికే, సేవ పట్ల కోరిక అని చెప్తారు. నిజానికి అది వారి స్వంత కోరిక, కానీ బాహ్యానికి సేవా రూపంగా చేస్తారు. అందువలన బాప్దాదా మందహాసం చేస్తూ తెలిసిన చూస్తున్న చతురతను అర్థం చేసుకున్న చాలామంది పిల్లలకు బాహాటంగా ఆదేశమునివ్వరు, కానీ డ్రామా అనుసారం తప్పకుండా ఆదేశం లభిస్తుంది. అది ఎలా జరుగుతుంది? హద్దు కోరికలు పూర్తి అయితే ప్రాప్తి రూపంగా ఉంటుంది, కానీ లోపల ఒక కోరిక ఇంకొక కోరికకు జన్మనిస్తూ ఉంటుంది. అందువలన మానసిక చిక్కుల రూపంలో సూచన లభిస్తూ ఉంటుంది. బాహ్యము నుండి ఎంత హద్దు ప్రాప్తిలో తింటూ త్రాగుతూ పాడుతూ ఉండినా మానసిక చిక్కును దాచేందుకు సాధన చేస్తూ ప్రయత్నిస్తూ ఉంటారు. లోపల మనస్సు తృప్తిగా ఉండదు. అల్పకాలానికి తృప్తి ఉంటుంది, కానీ సదాకాలపు తృప్తి అవస్థ, లేక తండ్రి లభించారు, ప్రపంచమంతా లభించింది అనే పాట పాడలేరు హృదయపూర్వకంగా. వారు తండ్రితో కూడా మీరైతే లభించారు, కానీ ఇది కూడా తప్పకుండా కావాలి కదా అని చెప్తారు. కావాలి కావాలి అనే కోరిక తీరదు, అనగా తృప్తి చెందరు. సమయ ప్రమాణంగా ఇప్పుడు అందరి నుండి ఇచ్ఛా మాత్రం అవిద్య అనే శబ్దం రావాలి. అప్పుడు ఇతరుల కోరికలను పూర్తి చేయగలరు. ఇప్పుడు ఇక కొద్ది సమయంలో మీలో ఒక్కొక్క శ్రేష్టమైన ఆత్మను ప్రజలు చైతన్య భండారంగా అనుభవం చేస్తారు. అందరూ మీ వద్దకు బికారులుగా వస్తారు. మీరే భర్పూర్ బండారాలు, నిండుగా ఉండే బండారాలు అనే శబ్దం వెలువడుతుంది. ఇంతవరకు ఎవరో ఉన్నారు అని వెతుకుతున్నారు, కానీ వారు ఎవరో ఎక్కడున్నారు స్పష్టంగా అర్థం చేసుకోలేకున్నారు. కానీ ఇప్పుడు సమయం అనే బాణం కనిపిస్తుంది. దారి చూపేందుకు బాణం గుర్తులు ఉంటాయి కదా, బాణము గుర్తు ఇలా వెళ్ళండి అని దారి చూపిస్తుంది. అలా అందరికీ ఇక్కడికి వెళ్ళండి అని బాబా దగ్గరకు అనుభవం అవుతుంది. ఇటువంటి భర్పూర్ బండారంగా అయ్యారా? సమయం కూడా మీకు సహయోగిగా అవుతుంది. శిక్షకుడిగా అవ్వదు, సహయోగిగా అవుతుంది. బాప్దాదా సమయానికి ముందే పిల్లలందరినీ సంపన్న రూపంలో, భర్పూర్ బండార్ రూపంలో, ఇచ్ఛా మాత్రం అవిద్య తృప్తి స్వరూపంలో చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి నుండే సంస్కారం నింపుకోకుంటే అంతంలో సంస్కారాన్ని నింపుకునేవారు చాలా కాలపు ప్రాప్తికి అధికారులుగా అవ్వలేరు. అందువలన విశ్వము కొరకు మీరు విశ్వ ఆధారమూర్తులు. విశ్వం ముందు మీరు జహాన్కే నూర్, ప్రపంచానికి కుల దీపకులు. ఏ శ్రేష్టమైన మహిమలు ఉన్నాయో ఆ శ్రేష్ట మహిమలన్నింటికీ అధికారి ఆత్మలైన మీరిప్పుడు విశ్వం ముందు మీ సంపన్న రూపంలో ప్రత్యక్షమై చూపించండి. అర్థమైందా? ఇక్కడికి వచ్చిన విశేషమైన సేవాధారి పిల్లలందరికీ విశేషమైన స్నేహ స్వరూపంతో బాప్దాదా స్నేహ స్వాగతం చేస్తున్నారు. రైట్ హ్యాండ్ పిల్లలకు సమానత అనే షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. భలే వచ్చేసారు, అచ్చా
విశ్వంలో అందరి మనోకామనలు పూర్తి చేయువారు, సదా సంపన్న తృప్తాత్మలకు, విశ్వ ఆధారమూర్తులకు ప్రతి సమయంలో విశ్వ కళ్యాణం చెయ్యాలి అనే శ్రేష్ట కామనలో స్థితమై ఉండేవారికి, విశ్వం ముందు మాస్టర్ విశ్వ రక్షకులై అందరినీ రక్షించే వారికి, సర్వశ్రేష్టమైన మహానాత్మలకు బాప్దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే. మీటింగుకు వచ్చిన సోదరి సోదరులతో, సేవాధారి పిల్లలు సేవకు ప్లాన్స్ మనసులో అయితే తయారు చేసుకొని ఉంటారు, కానీ మీటింగ్లో ఆ ప్లాన్స్ సాకారంలోకి తీసుకొచ్చేందుకు వర్ణన చేస్తారు. ఏ ఏ సేవలు జరుగుతున్నాయో అవన్నీ బాగున్నాయనే అంటారు. సమయం సమీపంగా వస్తున్న కొలది సమయం అందరి బుద్ధిని ఆందోళనలోకి తెస్తోంది. ఈ సమయ ప్రమాణంగా ఎటువంటి శక్తిశాలి ప్లాన్స్ తయారు చేస్తారు అంటే, భూమిపై నాగలి నడవాలి. బీజం వేసేందుకు ముందు భూమిని దున్నుతారు కదా, దున్నినందున ఏమవుతుంది? హల్చల్ అవుతుంది. ఆ తర్వాత ఏ విత్తనం వేస్తారో అది సహజంగా సఫలతను పొందుతుంది. అలా ఇప్పుడు ఈ ఆందోళన అనే నాగలిని నడపండి. ఏ ఆందోళన? ఈరోజు వినిపించాను కదా, ఎవరో ఉన్నారు అని అందరూ అర్థం చేసుకున్నారు, తెలుసుకున్నారు. కానీ వీరొక్కరే శివబాబానే ఈ ఆందోళన అనే నాగలిని నడపలేదు. అందరితో పాటు వీరు కూడా బ్రహ్మకుమారీస్ కూడా ఉన్నారు అనేంత వరకు చేరుకున్నారు. కానీ ఉండేది మాత్రం తండ్రి ఒక్కరే, వీరొక్కరే అనే బాణాన్ని ఇప్పుడు వేయండి. ఈ టచ్చింగ్లో ఆత్మలు మీ ముందుకు రావాలి. ఇటువంటి హల్చల్ జరిగినప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. అందుకు విధి పద్ధతి ఏది? రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు, కాన్ఫరెన్స్ కూడా చేస్తూ ఉంటారు, ఇతరుల స్టేజ్ పైకి కూడా వెళ్తారు, మీ స్టేజ్ని కూడా తయారు చేసుకుంటారు, యోగ శిబిరాలు కూడా చేయిస్తారు. ఈ సాధనాలన్నీ సమీపానికైతే తెచ్చారు. ఏ ఏ అనుమానాలు ఉన్నాయో అవన్నీ నివృత్తి కూడా అయిపోయాయి, సమీపానికి కూడా వచ్చేసారు. కానీ ఇప్పుడు వారసత్వాల అధికారానికి సమీపంగా రావాలి. వాహ్ వాహ్ అని మెచ్చుకునే వారిగా అయితే అయ్యారు, ఇప్పుడు వారసులుగా అవ్వాలి. ఇప్పుడు వీరే సత్యమైన దారి చూపేవారు, తండ్రితో మిలనం చేయించేవారు, రక్షించేవారు, తీసుకుపోయేవారు కాదు అనే శబ్దం బిగ్గరగా రావాలి. కనుక ఇప్పుడు అందుకు విధి వాతావరణం ఇలా ఉండాలి, స్టేజ్ రూపురేఖలు కూడా అలా ఉండాలి, అందరి సంకల్పం కూడా ఒక్కటిగా ఉండాలి, వాతావరణ ప్రభావం శక్తిశాలిగా ఉండాలి. ప్రేమభరిత వాతావరణం అయితే ఉంటుంది, కానీ శాంతి మరియు శక్తిలో ఇంకా కొంచెం చేర్చండి. ప్రపంచం లెక్కలో అయితే శాంతి కూడా అనుభవం చేస్తారు, కానీ శాంతి బాణం ఎలా తగలాలి అంటే శాంతి సాగరుడు లేకుండా ఉండలేకపోవాలి. మీ సాంగత్య రంగు ఉన్నంత వరకు అయితే బాగుంటుంది, కానీ రంగులో రంగరించబడాలి. అంతేకాక అదే రంగు, అదే సాంగత్యం వారిని ఆకర్షిస్తూ ఉండాలి, సమీపానికి తెస్తూ ఉండాలి, సంబంధంలోకి తెస్తూ ఉండాలి. అటువంటి పక్కా రంగును అంటించండి. ఇంతవరకు ఏదైతే చేశారో అదంతా చాలా బాగా చేశారు, కానీ ఇప్పుడు బంగారాన్ని తయారు చేశారు, అందులో రత్నాలు పొదగాలి. ఈనాటి ప్రపంచానికి ప్రత్యక్ష ప్రమాణం కావాలి. కనుక ప్రత్యక్ష ప్రమాణంగా శాంతి మరియు శక్తి అనుభవం కావాలి. అది ఒక గడియే కావచ్చు, కానీ అనుభవం ఎటువంటిది అంటే అనుభూతి శక్తి తప్పకుండా సమీప సంబంధంలోకి తెస్తుంది. కనుక ప్లాన్స్ ఏమో తయారు చేస్తారు, పోతే బాప్దాదా పిల్లల ధైర్యము, ఉమంగుత్సాహాలను చూసి సంతోషిస్తూ ఉన్నారు. పిల్లలు సేవ చెయ్యాలి అని ఆసక్తితో ఉన్నారు, సేవ చెయ్యాలి అనే లగన్ బాగుంది. ఇప్పుడు ఏదైనా క్రొత్తదనం ఉండాలి అని అందరి సంకల్పం తప్పకుండా నడుస్తుంది. నవీనతను తీసుకొచ్చేందుకు ముందు అందరిది ఒకే సంకల్పం ఉండాలి,
ఒకరు ఏదైనా చెప్తే దానిని అందరూ స్వీకరించాలి. ఒకే సంకల్పంలో సదా దృఢంగా ఉండాలి. గోడలో ఒక ఇటుక కదిలినా అది పూర్తి గోడనంతా కదిలిస్తుంది. అకారణంగా పరిస్థితుల ప్రమాణంగా ఎవరి సంకల్పమైనా తేలికగా ఉంటే మొత్తం ప్రోగ్రాం అంతా తేలికైపోతుంది. అప్పుడు నేను చేసే తీరాలి, అందరి సహయోగము లభించే తీరాలి అని దృఢ సంకల్పం చేసిన తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. బాప్దాదా సేవ ద్వారా సంతోషంగా ఉన్నారు. ఇక తెలిపే విషయం ఏమీ లేదు, కానీ ఇప్పుడు బంగారులో రత్నాలు పొదిగితే దూరం నుండే ఆకర్షిస్తుంది.